హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఈ సంక్రాంతి స్పెషల్ వంటకం అయితే అరిసెలేనండి. మిగిలిన వంటకాలన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము, కానీ ఈసారి అరిసెలు అన్నది నేను ఫస్ట్ టైం చేశానండి. అందుకే నాకు ఇంత స్పెషల్. చూడండి ఎంత బాగా వచ్చాయో, క్రిస్పీగా రావాలి అనుకున్నాను. మా సైడ్ ఏంటంటే అరిసెలు క్రిస్పీగానే తింటామండి, నాకు అలాగే ఇష్టము. కానీ ఇక్కడ వాళ్ళందరూ ఏమో అరిసెలు మెత్తగా చేస్తున్నారు, నాకు అది నచ్చేది కాదు. ఎలాగైనా సరే చేయాలి అని చెప్పేసి ట్రై చేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. ఐ లైక్ దిస్ వెరీ మచ్. ఫస్ట్ టైం కదా, కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేసాము. ఇవి స్టోర్ చేసేటప్పుడు కూడా నేను ఇలాగా నిలువుగా పెట్టి స్టోర్ చేస్తున్నాను. ఎంత గట్టిగా ప్రెస్ చేసి చేసినా ఆయిల్ ఇంకా దిగుతూనే ఉంటుంది. ఒకదాని మీద ఒకటి పరిచేస్తే అడుగులోని అరిసెలకి ఎక్కువ ఆయిల్ పట్టేసి నూనెగా అయిపోతాయి. అందుకే నేను ఇట్లాగా స్టోర్ చేసుకుంటున్నాను. మేము ఎలా ప్రిపేర్ చేసామో చూపిస్తాను. ముందుగా 1 కేజీన్నర రేషన్ బియ్యం తీసుకున్నాము. రేషన్ బియ్యంతో చాలా బాగా వస్తాయి అంటారు అరిసెలు. ముందుగా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నానబెట్టేస్తున్నాను. ఇది కూడా నేను ఎంతసేపు నానబెట్టాను అంటే 1.5 డే నానబెట్టానండి. ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగా వస్తాయి అంటారు. ఉదయం సాయంత్రం కూడా వాటర్ మారుస్తూ ఉన్నానండి. అంటే ఒకసారి మళ్ళీ కడిగేసి కొత్త వాటర్ ఫిల్ చేసి పెట్టాను. ఇలా వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉంటే స్మెల్ రాదు. అదే వాటర్ అలాగే ఉంచేస్తే కనుక ఇంకా స్మెల్ వచ్చేస్తుందండి. సో ఇలాగా పొద్దున్న సాయంత్రం కూడా కడుగుతూ వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. 1.5 డే నానబెట్టానండి. ఇంకా దీన్ని వడకట్టేస్తున్నాను. నీళ్ళన్నీ జస్ట్ వడకట్టుకుంటే సరిపోతుంది. ఇలాగా కాటన్ క్లాత్ వేసి దాంట్లో బియ్యాన్నిటిని వేసేసాను. తడి బియ్యమే పట్టించాలి కాబట్టి జస్ట్ వడకడుతున్నానండి అంతే. ఫ్యాన్ గాలికి కూడా ఏమీ ఆరబెట్టట్లేదు. ఇలా వడకట్టేసి జస్ట్ వాటర్ అంతా దిగిన తర్వాత మిల్క్ ఇచ్చేస్తున్నాను. మెత్తటి పిండిలో ఆడించి తీసుకొచ్చేసాను. ఒకసారి తర్వాత ఈ తడిపిండి అంతటినీ కూడా జల్లిస్తున్నానండి. అంటే పిండి ఎంత మెత్తగా ఉంటే అరిసెలు ఎంత బాగా వస్తాయి. జల్లించేటప్పుడు కూడా తడి ఆరిపోకుండా నొక్కి పెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ నేను బెల్లం కూడా రెడీ చేసి ఉంచుకున్నాను. 1 అర కేజీ బెల్లం తీసుకున్నానండి. ఇంచుమించుగా అంతే ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసి బెల్లం కరిగిపోయిన తర్వాత ఒకసారి వడకట్టేస్తున్నాము. అంటే బెల్లంలో ఏమైనా చెత్త లాంటిది ఉన్నా సరే వడకట్టేస్తే ఫ్రెష్గా ఉంటుందని. అరిసెలకి అసలు పాకం పట్టడమే మెయిన్ ఇంపార్టెంట్ కదండి. మేము ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, మాకు డౌట్ఫుల్గా ఉంది. అందుకే మాకు తెలుసున్న ఆంటీ వచ్చి చూశారు. నాకేంటంటే క్రిస్పీగా కావాలని చెప్పేసి చెప్పాను. అందుకే రెగ్యులర్గా తీసేదానికన్నా కొంచెం గట్టి పాకం తీయించారు. నీళ్ళల్లో వేసి చూసిన తర్వాత ఉండయిన తర్వాత దాన్ని కొట్టి చూస్తే టంగుమని అనాలంట, అలాగా వచ్చింది. తర్వాత ఇంకా వేడి మీదే టకటక మా పద్మ తడిపిండి వేస్తూ ఉంటే కలిపేస్తూ ఉన్నాము. పిండి కలిపేటప్పుడైనా కనీసం 2 ఉండాలండి. ఒకళ్ళు ఫాస్ట్గా వేస్తూ ఉంటే ఇంకొకళ్ళు బాగా కలుపుతూ ఉండాలి. అంటే ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట. ఇంచుమించుగా కేజీ పిండి పట్టేసిందండి. అంటే మనం ఆడించుకునేటప్పుడు కూడా ఎక్స్ట్రా పిండి ఉంచుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా ఎక్స్ట్రా అవసరం వస్తే వేసుకోవడానికని నేను అలాగే 1/2 కేజీ పిండి ఎక్స్ట్రా ఆడిచ్చాను. అలాగే ఎక్స్ట్రానే పడింది. చూడండి ఇలాగా గట్టిగా అంటే చలివిడి ముద్దలా అయిపోవాలన్నమాట. మనకి ఇలా కొంచెం తీసి బాల్లా చేస్తూ ఉంటే బాల్ అవుతుంది అంటే ఇంకా పిండి సరిపోతుంది అని తెలుస్తుంది. ఉండకట్టకుండా ఉండాలి అని చాలా ఫాస్ట్గా బాగా కలపాలండి. చేయి నొప్పి వచ్చేస్తుంది. తర్వాత 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసామండి. నెయ్యికి బదులుగా నూనె వేసుకోవచ్చు. నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇక్కడ వేడి మీదే ఉండ అవుతుందా లేదా అని చూస్తున్నాము. ఉండ అవుతుంది. ఇంకా కొద్దిగా చల్లారితే బాగా వస్తుంది. దీని తర్వాత ఇంకా 1 కప్పు నువ్వులు తీసుకుని మజ్జిగతో తడిపి ఉంచుకున్నాము. అరిసెల పిండి పైన ఆరిపోకుండా కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఫాస్ట్గా బిగిసిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ అరిసెల పిండిలోంచి కొద్దిగా చపాతీ ఉండలు సైజ్ అంతా తీసుకుని ఒకసారి ఇలా నువ్వులు రెడీ చేసి ఉంచుకున్నాం కదా, దాంట్లో ఇలాగా లైట్గా దొల్లిచ్చి
ఒక పాలిథిన్ కవర్ మీద ఇలాగా అరిసెల్లా అప్పడం కింద చేసుకుంటున్నాను. ఈ అప్పడాలు కూడా మరీ పల్చగా ఒత్తేసుకోకూడదండి. పల్చగా అంటే ఇంకా ఆయిల్లో వేసిన వెంటనే చిల్లులు పడిపోయినట్టు అయిపోతుంది. అందుకే కొంచెం దలసరిగానే ఒత్తుకోవాలి. అలానే మరీ దలసరిగా కూడా ఒత్తేసుకోకూడదు. అప్పుడు లోపల వేగకుండా ఉడకదు. సో మీడియంగా చేసుకోవాలి. తర్వాత ఇంకా కళాయిలో నూనె వేసి వేడెక్కిచ్చేసి దాని తర్వాత ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. ఇలా వేసిన వెంటనే ఇలా పొంగాలన్నమాట. అంటే అరిసెలు పాకం బాగా పట్టాము, కరెక్ట్గా వచ్చింది. ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ అరిసెలు కాల్చేసుకోవాలి. అదే అరిసెల పాకం సరిగ్గా పట్టకపోయినా లేకపోతే పిండి తక్కువ అయినా అసలు ఇలా ఆయిల్లో వేసిన వెంటనే విడిపోతుంది. అందుకే రేషన్ బియ్యం అయితే అరిసెలకి బాగుంటుంది అంటారు. రేషన్ బియ్యానికి ఎక్కువ జిగురు ఉంటుంది కాబట్టి ఇలా విడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. నేను ఒక్కొక్కటి చేసి వేయిస్తూ ఉంటే తర్వాత పద్మ వేయించి అరిసెల్ని నొక్కాలి కదా, ఇప్పుడు తను బాగా గట్టిగా ప్రెస్ చేసి చేస్తుంది. ఆయిల్లో వేసినప్పుడు పొంగడాల్లో పొంగుతాయి కదా, ఆ పొంగంతా దింపేస్తే గట్టిగా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా ఆల్మోస్ట్ వస్తుంది, కానీ ఇంకా ఆయిల్ వస్తూనే ఉంటుంది. అందుకని ఇలా న్యూస్ పేపర్ మీద పరిచేసుకుంటే చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో. జస్ట్ ఇలా పెట్టి తిప్పాను నేను అంతే. ఇంకా న్యూస్ పేపర్ అయితే ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. తోటికోడళ్ళు ఇద్దరు తెగ కష్టపడిపోతున్నారని హెల్ప్ చేయడానికి మా ఆయన వచ్చారు. ఇంకా నొక్కమంటే మొత్తం దాని మీద పడిపోతున్నారు, అంత గట్టిగా ప్రెస్ చేశారనమాట. చూడండి ఆయిల్ ఎలా డ్రాప్ బై డ్రాప్ దిగిపోతుందో. సండే అయితే కొంచెం ఉంటారు కదా హెల్ప్ చేస్తారని మేము కావాలని సండే పెట్టుకున్నాం ఇలాంటి ప్రోగ్రాము. ఇంటిలో పది ఇలా కష్టపడిపోతూ అరిసెలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. సంవత్సరానికి ఒక్కసారి చేసుకునే పిండి వంటలు అస్తమానం చేసుకుంటామో చెప్పండి. అరిసెలు అన్నవి సంక్రాంతికే కదా, పెద్ద పండగకే చేసుకుంటాము. 1 కేజీ పిండికి ఆల్మోస్ట్ 40 నుంచి 45 వరకు వచ్చినాయండి అరిసెలు. నాకు కావాల్సినట్టు మంచి క్రిస్పీగా వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ కలిసి ఫస్ట్ టైం చేసాం కదా, అది ఇంకా హ్యాపీనెస్ అనమాట. ఓకే అండి, బాయ్ బాయ్.